ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అనారోగ్య బాధితులకు 3,50,000 ఎల్ఓసి చెక్ ను అందించిన ఎమ్మెల్యే ప్రతిపాటి. ఆపద సమయంలో సీఎంఆర్ఎఫ్ సద్వినియోగం చేసుకోవాలన్న ఎమ్మెల్యే. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ కృతికా శుక్లా సమావేశం. అటవీ ప్రాంతంలో నివసించే వారికి మౌలిక వసతులు కల్పించాలని ఆదేశాలు. చీరాల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. 2 కార్లు ఢీ, 2 మహిళలు దుర్మరణం. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, కేసు నమోదు. వికాస్ ఐఐటి స్కూల్ నందు విద్యార్థులు కుప్పలు అంశాలపై అవగాహన సదస్సు. సైకాలజిస్ట్ సుధీర్ నేతృత్వంలో అవగాహన. వైభవంగా కనుల పండుగగా జ్వాలా తోరణం. హాజరైన భక్తులు కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేసిన మహిళలు. చిలకలూరిపేట పట్నం పురుషోత్తపట్నంకి చెందిన దేవిరెడ్డి హనుమంతరావుకి ముందస్తు చికిత్స కోసం సీఎం సహాయ నిధి నుండి 3,50,000 రూపాయలు ఎల్ఓసును మాజీ మంత్రిగా నియోజకవర్గ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు అందజేశారు. అనంతరం ప్రతిపాటి మాట్లాడుతూ గత ప్రభుత్వం రోగుల్ని పట్టించుకోకుండా సీఎంఆర్ఎఫ్ ని నిలిపివేసి పేద ప్రజల మరణానికి కారణం అయ్యింది. కానీ కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కరికి అలా జరగకూడదని సీఎంఆర్ఎఫ్ నిధుల్ని ప్రజలకు అందిస్తూ వైద్యం చేయించుకోలేని వారికి ముందుగా ఎల్ఓసి ఇచ్చి వారి వైద్యానికి సహాయం చేసి కూటమి ప్రభుత్వం వారిని ఆదుకుంటుందని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బత్తినేని శ్రీనివాసరావు, దేవిరెడ్డి లక్ష్మీనారాయణ, బైరా శ్రీనివాసరావు, తోట పద్మావతి, పోతుల బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల జనసేన పార్టీ చిలకలూరిపేట సమన్వయకర్త తోట రాజ రమేష్ తండ్రి నాగేశ్వరరావు మరణించారు. నరసరావుపేట ఎంపీ, టీడీపీ పార్లమెంట్ లీడర్ లావు కృష్ణదేవరాయలు పండిరిపురంలో నివాసముంటున్న రాజ రమేష్ ని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎంపీ లావుతో పాటు వినుకొండ మాజీ ఎమ్మెల్యే, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట జనసేన పార్టీ నేతలు పాల్గొన్నారు. పల్నాడు జిల్లాలో గత రాత్రి గడియార స్తంభం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. 2 యువకులు మృతి చెందారు. మృతి చెందిన వారు గుంటూరు వ్యక్తులుగా గుర్తించారు. కేసు నమోదు చేసి పట్నా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పీఎం జన్మన్ పథకం ద్వారా చెంచుల నివాసాల్లో 11 రకాల మౌలిక వస్తువుల కల్పన కార్యక్రమాలు వేగవంతం చేసేందుకు అటవీ శాఖ నుంచి అనుమతులు పొందాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో పీఎం జన్మన్ పథకంపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అటవీ ప్రాంతంలో తాగునీటి పైప్ లైన్లు, మొబైల్ టవర్లు వంటి నిర్మాణాల కోసం అనుమతులు పొందే విధానాలపై అధికారులకు అవగాహన కల్పించారు. ఇక ఇప్పటికే మంజూరైన 763 ఇళ్ల నిర్మాణాలను మార్చి నాటికి పూర్తి చేసి తాగునీటి పైప్ లైన్ ఏర్పాటు చేయాలన్నారు. 15 రోజుల్లోగా చెంచుల నివాసాల్లో సర్వే చేసి ఇళ్లు లేని కుటుంబాలు తాగునీటి సరఫరా పరిస్థితిపై నివేదికలు సమర్పించాలన్నారు. పీఎం జన్మన్ కు కొనసాగింపుగా అమలు చేయనున్న డిఏ జువా పథకంలో భాగంగా గిరిజన నివాస ప్రాంతాల్లో 25 రకాల వస్తువుల కల్పన కోసం ప్రతిపాదనలు పంపించాలని అధికారులను ఆదేశించారు. ఇక మండల స్థాయిలో ఎంపీడీఓలు అన్ని శాఖలతో కమిటీ నిర్వహించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి కృష్ణప్రియ, శ్రీశైలం ఐటీడీఏ పీఓ వెంకట శివప్రసాద్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
చిలుకలూరిపేట మండలం పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చీరాల ఓడరేవు జాతీయ రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. చీరాల నుండి వస్తున్న ఒక కారు, ఇంజనంపాడు వైపు నుంచి వస్తున్న మరొక కారును చీరాల చిలుకలూరిపేట నూతన జాతీయ రహదారి ఎక్కుతున్న క్రమంలో వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 మహిళలు దుర్మరణం పాలయ్యారు. మిగతా 3కి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒక మహిళ అపస్మారక స్థితిలో ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చిలుకలూరిపేట రూరల్ ఎస్ఐ అనిల్ చేరుకుని ప్రమాద వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక మృతి చెందిన మహిళలు ఈదువురివారిపాలెం, అన్నంబొట్లవారిపాలెం గ్రామాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఇక్కడ ఆపండి ఎక్కిద్దాం. ఆ డోర్ తీ నాన్న. అన్న రండి అన్న పడదాం. చిలకలూరిపేట వికాస్ ఐఐటి క్యాంపస్ నందు గురువారం ప్రముఖ సైకాలజిస్ట్ సుధీర్ చే విద్యార్థులకు మెమోటేషన్ క్లాస్ నిర్వహించారు. సైకాలజిస్ట్ సుధీర్ పాల్గొని విద్యార్థులకు భవిష్యత్తులో ఎదుర్కొనే పోటీ పరీక్షల్లో ఎలా నెగ్గాలి అనే అంశాలపై ఆయన అవగాహన కల్పించారు. గత 9 సంవత్సరాల నుంచి వికాస్ ఐఐటి క్యాంపస్ నందు విద్యార్థులకు మోటివేషన్ క్లాస్ నిర్వహిస్తున్నారని వికాస్ స్కూల్ ఐఐటి క్యాంపస్ కరస్పాండెంట్ దండా పవన్ కుమార్ తెలిపారు. సైకాలజిస్ట్ సుధీర్ తరగతులను విని విద్యార్థులు ఐఐటిలోని టాప్ ఇంజనీరింగ్ కళాశాలలో మంచి సీట్లు కావ్యం చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా సుధీర్ ఇప్పటి వరకు 550కి పైగా పాఠశాలలో మోటివేషన్ క్లాసులు నిర్వహించారని 15 లక్షలకు పైగా విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు సైకాలజిస్ట్ సుధీర్ చేసిన సేవలు ఎనలేనివని ఆయన పేర్కొన్నారు. మిగతా ఏ బ్యాచ్ అడగడం, ఎందుకంటే అన్ని పనులు పక్కన పెట్టి ఆల్రెడీ సాక్రిఫైసెస్ ఎఫర్ట్స్ పెట్టే బ్యాచ్ మాత్రం అడగడం. ఎవరా బ్యాచ్ ఎవరు పక్కింటోళ్ళ మీరే కదా. సో అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. ఎనీ అదర్ డౌట్స్? ఇప్పుడుదా చెప్పి నార్మల్గా చాలా మందికి పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి తల్లిదండ్రులు కోరుకుంటూ ఉంటారు. అందులో భాగంగా వాళ్ళని మంచి స్కూల్లో చదివించాలి, దాని తర్వాత వాళ్ళకి మంచి కాలేజీలో సీట్ వస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని చాలా మంది తల్లిదండ్రులు కోరుకుంటుంటారు. అందులో భాగంగా సిటీలో ఉండే వాళ్ళకైతే మంచి విద్య దొరుకుతుంది, కానీ ఎక్కడో చిలుకలూరిపేట లాంటి మామూలు ప్రాంతంలో మనకెక్కడ దొరుకుతుందని చెప్పి అందరూ అనుకుంటుంటే ఒక వ్యక్తి మాత్రం ముందుకొచ్చి, సార్ ఐఐటి అనేది ఎక్కడో సిటీలో ఉండే వాళ్ళకి కాదు, మనలాగా రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉండే వాళ్ళని కూడా ఐఐటి మైండ్ సెట్ని తయారు చేసి వాళ్ళని దానికి తగ్గట్టుగా ప్రిపేర్ చేసి వెళ్తే చాలా బాగుంటుందని చెప్పి ఒక వ్యక్తి ఆలోచనతో పుట్టింది వికాస్ స్కూల్. ఈరోజు వికాస్ ఐఐటి స్పెషల్ దాంట్లో పిల్లల్ని ఆ మైండ్ సెట్ ఎలా ఉంటుంది సార్, ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే విధంగా యాప్టిట్యూడ్, లాజికల్ ఇవన్నీ వాళ్ళని ట్రైన్ చేసి ఇక్కడి నుంచి చాలా మంది పిల్లలు మన చిలకలూరుపేట నుంచి ఐఐటిలో సీట్లు కొట్టే స్థాయికి తీసుకొస్తున్నారంటే ఒక్కసారి ఆలోచించండి. ఇదే కదా ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది. ఒక్కసారి అక్కడికి వెళ్తే వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ ఫ్యూచర్ చాలా బాగుంటుందండి. అలా ఇప్పటికే 8 మంది విద్యార్థులు లాస్ట్ టైము ఫ్రీ సీట్స్ తెచ్చుకొని ఇంటర్లో అమ్మా నాన్న దగ్గర నుంచి రూపాయి తీసుకోకుండా ఇక్కడ కష్టపడి ఆ ఫ్రీ సీట్ తెచ్చుకొని వాళ్ళందరూ చాలా ఎక్స్ట్రాడినరీ లైఫ్ గడుపుతున్నారు. ఇప్పుడు కూడా దాదాపుగా నేను ఒక 36 మంది పిల్లల్ని కలిసి వచ్చాను. వాళ్ళందరూ 10వ తరగతి ఇప్పుడు రాయబోతున్నారు. నెక్స్ట్ వాళ్ళు కూడా ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్, ఇంటర్మీడియట్ కాలేజ్ వాళ్ళు చేసి ఎవరన్నా ఫ్రీ సీట్, వాళ్ళు బాగా మార్కులు తెచ్చుకుని ఫ్రీ సీట్ వస్తే అమ్మా నాన్నకు ఒక 4 లక్షలు 5 లక్షలు మిగిలిచినట్టే కదా. నా పేరు పవన్, కరస్పాండెంట్ వికాస్ స్కూల్స్, చిలుకూరుపేట, గుంటూరు. సుధీర్ గారు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఫేమస్ సైకాలజిస్టు. ఆయన గడిచిన 14 సంవత్సరాల్లో 550 పైగా స్కూల్స్లో 15 లక్షల మందికి పైగా విద్యార్థుల్ని ఆయన ట్రైన్ చేసిన వ్యక్తి. అలానే రీసెంట్గా పోలీస్ అకాడమీ అంటే హైదరాబాద్లో కమిషనరేట్ అకాడమీలో ఆయన ఒక 1000 మంది పోలీసులను కూడా ట్రైన్ చేసిన వ్యక్తి. ఎంతోమంది రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు కానీ, ఒక బిజినెస్ ఆర్గనైజేషన్స్ కానీ ఆయన కన్సల్టెంట్గా తీసుకుంటున్నారు. ఇలా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో
సైకాలజిస్ట్, బెస్ట్ సైకాలజిస్ట్గా పేరు పొందిన సుధీర్ చంద్ర గారితో మన వికాస్ స్కూల్లో క్లాస్ నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది. సుధీర్ గారు మన స్కూల్కి ఎంత బిజీగా ఉన్నా కూడా గత 9 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా మన స్కూల్లో పిల్లలతో మాట్లాడటం జరుగుతుంది. ఇలా సుధీర్ గారితో గత 8 సంవత్సరాల్లో ఎంతోమంది పిల్లలు ఆయన ద్వారా మోటివేట్ అయ్యి ఇవాళ ఐఐటీస్లో, ఎన్ఐటీస్లో, టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకోవటమే కాకుండా వాళ్ళు ఆల్రెడీ కెరీర్లో అద్భుతంగా సెటిల్ అయిన సందర్భాలను మేము ఎన్నో లైవ్ ఎగ్జాంపుల్స్ చూసాం. అలాంటి సుధీర్ గారితో మన స్కూల్లో ఇవాళ సెషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. అలానే పోయిన నెల మల్లికార్జునరావు గారితో, హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ మల్లికార్జునరావు గారితో కూడా మనం ఒక సెషన్, మోటివేషన్ సెషన్తో పాటు హ్యాండ్ రైటింగ్ సెషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇట్లా మన స్కూల్లో ప్రతి నెల ఒక ఫేమస్ పర్సనాలిటీతో పిల్లలతో నేరుగా మాట్లాడించడం ద్వారా పిల్లల్లో ఎప్పటికప్పుడు ఆ మోటివేషన్ స్కిల్స్ అద్భుతంగా యాక్టివ్గా ఉండి వాళ్ళ కెరీర్ని అద్భుతంగా బిల్డ్ చేసుకోవడానికి ఈ సెషన్స్ బాగా ఉపయోగపడతాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. నమ్మటమే కాదు, మేము అది మాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి అలాంటి ఈ సెషన్స్కి సుధీర్ గారు రావడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే సార్ యాక్చువల్గా నేను ఒక 1 month నుంచి ట్రై చేస్తున్నాను. ఒక 1 week బ్యాక్ చూశాను సార్ సెషన్ హైదరాబాద్లో. ఐపీఎస్ దాదాపు ఆయన వెనక ఒక 20 మంది నుంచి 25 మంది దాకా ఐపీఎస్ ఉన్నారు. ఆయన ముందు ఒక 1000 మంది పోలీస్ ఆఫీసర్స్ అందరూ ఉన్నారు. వాళ్ళందరి ముందు ఆ సెషన్ ఇచ్చిన వ్యక్తి మన చిలుకూరుపేటకు వచ్చి ఇలా సెషన్ చేయడం అనేది నిజంగా మన చిలుకూరుపేటకు ఎంతో గర్వకారణం. సో ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ కూడా మా వికాస్ స్కూల్ తరఫున మరి ఒక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చిలుకలూరుపేట పట్టణంలోని సుగాలి కాలనీ ఎందు వి బాలాజీ నాయక్ కుమారుడుకు నెలలు నిండిన పసికందుకి 10,000 ఆరోగ్య నిమిత్తం కోసం పట్నా సంఘం నాయకులు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వడతే కోటియ నాయక్, బానవతు చిన్న నాయక్, బానవతు బాలకుటి నాయక్, రామవతు బాలకృష్ణ నాయక్, బానవతు నారాయణ నాయక్, దాశవతు గోపి నాయక్, మూడవతు వెంకటేష్ నాయక్, మెగవతు సైతులు నాయక్, పలువురు సంఘ నాయకుల ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం చేయడం జరిగింది. పట్నంలోని ఓంకార నది ఒడ్డున వెంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత ఓంకారేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని 18 రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవస్థానం ఆవరణంలో జ్వాలా తోరణంతో నిర్వహించడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి అభిషేకాలు తిలకించారు. స్వామివారి ఆశీస్సులు పొందారు. దేవస్థానం చుట్టూ మహిళలు కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేశారు, మొక్కులు తీర్చుకున్నారు. రోటరీ క్లబ్ పండురుపురం ఆధ్వర్యంలో చిలుకూరుపేటలోని చార్లెస్ కన్వెంట్ ఎదురుగా ఉన్నటువంటి ఎస్సీ బాలుర హాస్టల్ నందు విద్యార్థులకు దోమతెరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, సభ్యులు మోహన్ రాజు తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా ఏర్పాటైన తర్వాత మొట్టమొదటి విదేశీ దత్త ఇంటర్ కంట్రీ అడిషన్ జరిగిందని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అన్నారు. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ సంబంధించిన ప్రత్యేక దత్తత సంస్థనందు సంరక్షించబడుచున్న 1 సంవత్సరం వయసు ఉన్న అమర ప్రగతి అను పాపను అమెరికా సందరి ఇలినియస్ కు చెందిన మిస్టర్ బ్రాడెన్ రీ వెబ్ దత్తకు తీసుకున్నారు. అలాగే అమర ప్రగతికి గుడి కొన్నుకు వైద్యం కూడా చేపిస్తున్నామని హామీ ఇచ్చారని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. కలెక్టర్ కృతికా శుక్లా వారితో మాట్లాడి వారికి అభినందనలు తెలిపి పాపను ప్రత్యేక శ్రద్ధతో చూసుకోవాలని సూచించారు. శ్రీ గంగా పార్వతి ఉమా మహేశ్వర స్వామి దేవస్థానం నందు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కార్తీక పౌర్ణమి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెల్లవారుజామున 4 గంటల నుండి 2 గంటల వరకు ఒక్కసారి స్వామివారికి అభిషేకాలు ప్రారంభమయ్యాయి.
రకరకాల పుష్పాలు, సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో స్వామివారికి రుద్ర అభిషేకాలు చేశారు. 266వ సంవత్సర కార్తీక పౌర్ణమి అభిషేకాలు ఉమా మహేశ్వర స్వామి అందుకున్నారు. బాల వీధులతో ఉమా మహేశ్వర స్వామి ఊరేగింపు జరిగింది. ప్రమిదల ప్రదర్శనతో తమ భక్తిని మహిళా భక్తులు చాటుకున్నారు. జ్వాల తోరణంకు భక్తులు పొట్టెత్తారు. అగ్ని రూపుడైన ఉమా మహేశ్వర స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. ఓం నమశివాయ, ఓం నమశివాయ అనే శివనామ స్మరణంతో ఉమా మహేశ్వర స్వామి దేవస్థానం పికటిల్లింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా బీజేపీ అధ్యక్షులు ఏలూరు శశికుమార్ సూచనలతో పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో మండల వ్రాఫర్స్ యోజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తున్న బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఇక కార్యక్రమానికి నాదెండ్ల మండలం ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ పల్నాడు జిల్లా ఉప అధ్యక్షులు మల్లేల శివనాగేశ్వరరావు విచ్చేసి నాదెండ్ల మండల బీజేపీ మాజీ మండల అధ్యక్షులు పిన్నింటి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మండల ప్రవాస్ యోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. వాటితో పాటు బూత్ కమిటీలు వేయటం కూడా జరిగింది. రావిపాటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీలోకి నూతనంగా 50 మంది కొత్త వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి వార్డు, ప్రతి బూత్ లో కమిటీ బలోపేతానికి, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఇంట స్వదేశీ ప్రతి ఇంట స్వదేశీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఇంటింటా స్వదేశీ, ప్రతి ఇంట స్వదేశీ అనే నినాదంతో ప్రతి గడపకు స్వదేశీ ఈ వస్తువులను కొనండి అని బీజేపీ నాయకులతో కలిసి నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో స్టిక్కర్లు అంటించడం మరియు పాంప్లెంట్లు, పోస్టర్లు గణపవరం గ్రామంలో ప్రజలందరికీ తెలిపారు. భారత్ మాతా కీ స్వదేశీ వస్తువులు స్వదేశీ వస్తువులనే విదేశీ వస్తువులు స్వదేశీ వస్తువులనే విదేశీ వస్తువులు విదేశీ వస్తువులనే విదేశీ వస్తువులు
పట్నంలోని నరసరావుపేట రోడ్లో గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా రామడుగు రామకృష్ణ శాస్త్రి మరియు పవన్ కుమార్ శాస్త్రిచే ఆలయ ట్రస్ట్ చైర్మన్ చల్లా విజయ్ కుమార్ విజయలక్ష్మి దంపతులచే పూజా కార్యక్రమాలు జరిగాయి. రాత్రి కార్తీక దీపోత్సవం జ్వాలా తోరణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ చల్లా విజయ్ కుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. నమో సాయినాథాయ నమః. ఓం నమో భవానీ శంకరాయ నమః. మన చిలకలూరుపేట పట్టణంలోని శ్రీ సాయి నగర్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయినాథుని మందిరంలో ఉన్నటువంటి శ్రీ భవానీ శంకర స్వామి వారికి కార్తీక మాసములో నెల రోజుల్లో ముఖ్యమైన పర్వదినాలు 10లో స్వామివారికి అభిషేక కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు కార్తీక మాస పౌర్ణమి సందర్భంగా ఉదయం పంచామృతాలతో అభిషేక కార్యక్రమం మరియు సాయంకాలం దీపాలంకార సేవ జరిగినది. ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి భక్త సమూహానికి భక్తజనులందరికీ కూడా ఆ కార్తీక దామోదరుని యొక్క మరియు ఆ షిరిడి సాయినాథుని యొక్క అనుగ్రహము కృపా కటాక్షములు ఉండాలని, తద్వారా వారందరికీ కూడా అష్టైశ్వర్యములు మరియు ఆయురోగ్యములు కలగాలని మనస్ఫూర్తిగా ఆ దామోదర స్వామిని షిరిడి సాయినాథుని కోరుకుంటూ ఇలాంటి ఉత్సవ కార్యక్రమానికి హాజరైనటువంటి భక్తులందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్ తో కలుసుకుందాం.